ఏమండి, ఈ సిద్ధాంతి గారు మన అమ్మాయి సమస్య తీరుస్తారంటారా? సమస్య మన అమ్మాయి జాతకంలో కాదు, మన ఇంట్లోనే ఉందని మన శాస్త్రి గారు చెప్పారు కదా. అంతేకాదు, ఆ సమస్యను పరిష్కరించడానికి ఈయనే సరైన వ్యక్తిని కూడా చెప్పారుగా. ఈయనకి వాస్తుశాస్త్రమే కాదు, భూశాస్త్రం, జలశాస్త్రం, వాయుశాస్త్రం అన్నీ బాగా తెలుసట. వీరి పేరేమిటండి? రామచంద్ర సిద్ధాంతి గారు. ఎవరో వచ్చారు, వాళ్ళని లోపలికి తీసుకురండి. రామచంద్ర సిద్ధాంతి గారు. రండి. వారే. సమస్యతో వచ్చారు, సమస్య ఉన్న చోటు నుండి వచ్చారు. నేను మీ ఇంటికి వస్తాను. మీ శాస్త్రి గారు చెప్పినట్టు మీ అమ్మాయిలిద్దరి జాతకాలే కాదు, అందరి జాతకాలు బాగానే ఉన్నాయి. మరి నా జాతకం? ఈ ఇంట్లో ఏదైనా దోషం ఉందేమో. ఒకసారి ఇల్లంతా చూద్దాం, పదండి. రండి. ఈ గది తలుపులు తెరవండి. చంద్రముఖి! చంద్రముఖి 5 ఏళ్ల క్రితం గంగ ఇంట్లో చూసిన ఈ చిత్రపటం ఇక్కడికెలా వచ్చింది? ఎవరి అమ్మాయి? నా రెండో కూతురు గీత. ఈ చిత్రపటం ఉన్న గదిలో నువ్వేం చేస్తున్నావు? తను పెయింటర్ సిద్ధాంతి గారు. ఆ చిత్రపటాన్ని అలాగే వేయాలని తన జీవితాశయం. వద్దు వద్దు, ఈ రోజుతో నీ సంకల్పానికి స్వస్తి చెప్పు. శంకర్రావు గారు, ఈ గది తలుపులు మూసివేయండి. పెయింటింగ్ పూర్తి చేయడం నా లైఫ్ అంబిషన్. మీరు మూసినా నేను గది తలుపులు తెరిచి ఈ పెయింటింగ్ పూర్తి చేస్తాను. తలుపు తీసి నువ్వు చిత్రపటం పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తే నా మంత్రశక్తితో నీ 2 చేతులు బంధిస్తాను. అసలు ఈ చిత్రపటం ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? మా పెద్దమ్మాయి గాయత్రి, ఆమె భర్త ఓ డాన్స్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతిగా దీన్ని పొందారు. ఎప్పుడు? 5 ఏళ్ల కిందట. 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో సమస్య తీరిపోయింది అనుకుంటే, ఈ చిత్రపటం ఈ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఇక్కడ మొదలైందన్నమాట. ఇప్పుడు మీ అల్లుడు కూతురు ఎక్కడున్నారు? ఆ చిత్రపటం చేతికొచ్చిన రోజునే వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ చిత్రపటం చేతికి రాగానే వాళ్ళిద్దరూ చనిపోయారంటే దానికి కారణం ఈమె, ఈ చంద్రముఖే. సిద్ధాంతి గారు, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఆ చంద్రముఖి ఎవరు? ఆవిడ వల్ల మా ఇంట్లో ఎందుకు సమస్యలు వస్తాయి? ఇది ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఓ ఆడపిల్ల సమస్యకు గురవుతుంది. తను పగబట్టిన వాడి మీద పగ తీర్చుకునేదాకా ఈ చంద్రముఖి ఆ పిల్లని వదిలిపెట్టదు. మరి అలాంటప్పుడు ఈ గదికి తాళం వేయడం ఎందుకు? చిత్రపటాన్ని బయట పారేస్తే? చిత్రపటం పారేస్తే అది మాత్రమే బయటికెళ్తుంది, కానీ సమస్య వెళ్ళదుగా. ఇప్పటికే చంద్రముఖి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో ఎవరో ఒకరిని ఆవహించుంటుంది.
சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రేంటి, ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కోడి గుయ్యకు ముందే నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళై, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను అబ్బా, డాక్టర్ గారికి అమ్మా, కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాపీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నా. అబ్బో, నా కొంప కొల్లేరైపోతుంది. ఇక వీడితో లాభం లేదు. ఇది స్నానానికి పోతుంది, బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను, లేకపోతే ఇది కూడా డాక్టర్ అనగా వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. ప్రకాష్, గురువుగారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చిన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి, ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? అయ్యో డాక్టర్ డాక్టర్ డాక్టర్, రావయ్యా బయటికి రా. అయ్యో హేమా హేమా, తలుపు తీవే. అయ్యో, నాన్న పిలుస్తున్నారు. నేను వెళ్తున్నాను. బాయ్. హేమ, అయ్యో హేమా
హేమా! అయ్యో అయ్యో ఫ్యామిలీ మెంబర్స్ రండి రండి ఎత్తారండి. అయ్యో నా గొప్ప మురిగిపోయింది. రండి అయ్యా. ఏంటో పర్వ ఏం జరిగింది? ఏడవకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. దానికి ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప. నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే. లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో. వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి. ఇంట్లో నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీవే, తలుపు తీయే, తలుపు తీ. ఏంటి ఏంటి నాన్నా? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్ 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 ఎక్కడ దాక్కున్నా? డాక్టర్ ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు ఇందాక. పరాగారు ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులు చదివే విద్య తెలుసు అనుకున్నాను. గాలిలో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. లక 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 వల్లప్పుడు. అదేంటంటే తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? నన్ను పొగిడితే కూడా తిట్టులా కనిపిస్తాయి. పదా పదండి. నాన్నా, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. ఛీ! నానా ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్నా. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్నా. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. 5 ఏళ్ల క్రితం గంగింట్లో ఎదురైన అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉందని ఏ నమ్మకంతో చెప్తున్నారు సిద్ధాంత్ గారు? ఆ ఇంట్లో మానసిక రోగైన గంగని ఈశ్వర్ గారు బాగు చేసినప్పుడు చంద్రముఖి గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అలా అయితే మీ జ్ఞాన దృష్టిని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఆ పాము ఎక్కడుందో ఏం చేస్తుందో కనిపెట్టి చెప్పారనుకోండి, ఆ పాముని పట్టేద్దాం. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీలాంటి మానసిక వైద్యులకి మాలాంటి సిద్ధాంతుల మాటలు ఎగతాళిగానే ఉంటాయిలేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో గంగ చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఈ ఇంట్లో చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ వచ్చింది. మీరు చెప్పినట్టు చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎందుకు రావాలి? మా గురు ఈశ్వర్ గారి ఇంటికి వెళ్ళొచ్చుగా, లేదా నా ఇంటికి రావచ్చుగా. డాక్టర్, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ముందు ఈ ఇంట్లో చంద్రముఖి ఏ అమ్మాయిని ఆవహించిందో మీరు కనిపెట్టండి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసినా నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అద్రిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందని. 30 అడుగులు పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దెయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగులు పావు అంటున్నారు. దెయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటుంది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయటకు వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? అది పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారేసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ.
ఆర్పండి! తీయండి! తలుపులు తీయండి! ఆర్పండి! మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు, రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి! రండి! డాక్టర్ గారు, రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంజనేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా. రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు, రండి! చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం.